సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మన ఈ వానాకాలము ఏదైతే గొర్రెలకు మూతేప వస్తాయి. సో మాకెళ్ళి మూతేప అంటాము, లేదంటే నోర్లు అనేసి అంటాము. ఓకేనా. సో గొర్రెలకైతే ఈ యొక్క టైంలో వస్తుంటాయి, దూడలకు కావచ్చు, బొంతులకు కావచ్చు. సో వాటికైతే ఈరోజు నేనైతే మందు చెప్పబోతున్నాను. ఓకేనా. సో ఈరోజు మందు వచ్చేసి ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకేనా. సో మందు వచ్చేసి ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు క్లీన్గా అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో దీని కాయలు అయితే ఈ విధంగా ఉంటాయి. సో దీని ఆకులు చూడండి, క్లీన్గా అయితే చూపిస్తున్నాను. సో దీని యొక్క పేరు అనేది ఇక్కడ రాసి పంపిస్తాను, చూడండి. సరే కదా. సో ఇదన్నమాట మందు అయితే. దీన్ని ఏం చేసుకోవాలంటే మనం ఏదైతే ముందుగా ఒక 5-6 కాయలు అయితే తెంపుకోవాలి. ఓకేనా. సో 5-6 కాయలు తెంపుకున్నాక ఏం చేస్తారంటే వాటికి మంచిగా ఆరవేయాలి. సో ఆరవేసినాక దంచితే పొడి అవుతుంది. సో మధ్యలో ఉన్న ఏదైతే మనకు దాని గింజ ఉంటుందో, సో గింజ మనకు అవసరం లేదు. సో మీద పొట్టు అయితే వెళ్తుంది. ఒక వారం రోజులు ఎండబెట్టినాక ఏదైతే మన పొట్టు ఉంటుందో సో అది వెళ్తుంది మనం దంచినాక. ఓకేనా. సో ఆ పొడిని ఏం చేసుకోవాలంటే మంచిగా నూనెలో కలుపుకొని ఏదైతే మూతి ఉందో సో మూతిలో పూసినాం అనుకో, 1 రోజులో మాయం కాకుంటే. నా పేరు నాగరాజు కాదు. సో ఇప్పుడు ఏంటంటే ముందుగా ఏంటంటే అది పూసిన తర్వాత ఒక 3 రోజులు అయితే పూయాలి, ఖచ్చితంగా 3 రోజులు. ఓకేనా. సో ఆ తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందో చెప్పండి. సో మాకెళ్ళి అయితే ఈ విధంగా అయితే గడ్డి ఉన్నది, చూసారు కదా. సో ఈ విధంగా మాకు ఒక 10 ఎకరాల తోట అయితే ఉంటుంది, మామిడి తోట, అలాగే అండ్ పామాయిల తోట అయితే ఉంటుంది. సో మా తోటలో అయితే మేపుతున్నాము. ఈ వర్షాకాలం ఏంటంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, వేరే వాళ్ళ పక్క పంట ఓడు అది ఇది, ఎందుకంటే మనం మాట పడము. సో మాట పడ్డగానే పడనీయకుండా చేసే రకం అన్నమాట మనము. ఓకేనా. సో ఈ విధంగా అయితే గడ్డి ఉన్నది. మన గొర్రెల పరిస్థితి ఇది అనమాట. ఓకేనా. సో మన దాన్న ఏ యొక్క వ్యాధి ఇవరకు అయితే ఎంట్రీ ఇవ్వలేదు, ఒకవేళ ఇస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సో ఈరోజు వీడియో మాత్రం ఇదన్నమాట. ఓకేనా. సో ఇలాంటి మంచి వీడియోల కోసం మనకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకున్నారు అనుకోండి, ఇలా కాకుండా రేపు కాకుండా ఎల్లుండి మీకైతే పనికొచ్చే అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. సో నేను మీ నాగరైతే ఉంటా మరి. బాయ్ బాయ్.